తిరుపతిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సూర్య ప్రతాపానికి జనం ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతిలో వేడిగాలుల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. ఎండలు పెరుగుతున్నప్పటికీ దీంతో పాటు వేడిగాలులు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే గతంలో ఏదైతే ఏప్రిల్ చివరి వారం నుంచి ఎండల తీవ్రత ఎక్కువై మేలో అధికంగా ఉండేది, కానీ ఈసారి మార్చి చివరి వారం నుంచి ఎండల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం నిన్న మొన్న రోజుల్లో ఏకంగా 41-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఆ ఉష్ణోగ్రత ప్రభావం వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ప్రభావాన్ని చూపించిందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు ఎండ తీవ్రత దెబ్బకు ఉదయం 11 గంటలు దాటితే రోడ్డు మీదకి రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు పెద్ద ఎత్తున జ్యూస్ షాపుల వద్దకు, అదేవిధంగా ఏదైతే తాటి మంజులు తీసుకుని ఉపశమనం పొందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈసారి మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. గత 4 సంవత్సరాలుగా ఏదైతే భారీ ఎత్తున వర్షాలు కురవడం వల్ల కొంత ఉపశమనం కలిగించింది. చుట్టూ ఉన్న చెరువుల్లో నీరు ఉండడం, అదేవిధంగా తిరుమల కొండల్లో కూడా పచ్చదనం పెద్ద ఎత్తున ఉండడం వల్ల దాని ప్రభావం తిరుపతి నగరం మీద కనిపించింది. కానీ ఈసారి పూర్తిగా ఏదైతే సకాలంలో వర్షాలు జనవరి నెలలో పెద్ద ఎత్తున వర్షాలు కురవకపోవడంతో మొత్తం ఇప్పుడు వాడిపోయిన పరిస్థితిలో తిరుమల అడవులు కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దాని ప్రభావం కూడా తిరుపతి మీద పడింది. దీంతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడింది. బోరుబావులు మరింత లోతుకు దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వ్యవసాయం పనులకు వెళ్ళేవారు మరింతగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధమైన పరిస్థితి ఉంటే, పట్టణ ప్రాంతాల్లో ఏదైతే ఉదయం 10-11 నుంచే ఎండ తీవ్రత అధికం కావడంతో జ్యూస్ షాపుల వద్దకు ప్రజలు చేరుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ చిన్న జ్యూస్ షాప్ వద్ద కూడా కిక్కిరిసిపోయిన జనాలు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఎండల తీవ్రత? బాగా అధికంగా ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా అంతే, మే నెలలో ఉంటుంది కదా బాగా, కానీ ఇప్పుడు ముందే వచ్చేస్తుంది. అంతే ఉదయం ఎన్ని గంటల తర్వాత ఈ పరిస్థితి కనిపిస్తుంది? ఉదయం 9 గంటలకే వచ్చేస్తుంది కదా బాగా ఎండ. సాయంత్రం 5-5:30 వరకు ఉంటుంది ఎండ బాగా. రాత్రిపూట ఎలా ఉంటుంది ప్రభావం? రాత్రిపూట అంత ఏం లేదులేండి ప్రస్తుతానికైతే. ఏసీ లేకపోతే కష్టంగా. అంతే, ఏసీలు కూలర్లు ఉండాలి. కూలర్లు కూడా మొరాయిస్తున్నాయంటున్నారు. అంత ఇబ్బంది ఏం లేదండి, సర్వీసింగ్ చేయించుకోవాలి కదా మనం టైంకి. మొత్తం మీద అయితే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం కనిపిస్తుందని చెప్తున్నారు. ఎలా ఉంది? మీరు ఆటోలు తోలుతుంటారు కదా, జనాలు వస్తున్నారా ఉదయం 10 దాటితే? వెహికల్ సార్, నేను ఆటో డ్రైవర్ కాదు, యాక్చువల్లీ నేను వచ్చి టెంపో ట్రావెలర్. అంటే బయట రోడ్ మీదకి ఎండకి వెళ్తే ఎండలకి ఎవరు వస్తున్నారు సార్, ఎవరు రావడం లేదు. ప్రజెంట్ అయితే ఎండలు చాలా విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఈ పిల్లలు కూడా అంటే టూర్లకు వచ్చే వాళ్ళు కూడా రావడం లేదు. మా పరిస్థితులు కూడా మేము ఎట్లా అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి పోయే టైంకి ఏదో ఒకటి మాకు రాకపోదు. అంటే యాత్రికులు ఎవరో ఒకరు రాకపోరు, మేము చూసుకొని పోతూ ఉంటాం అనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు అయితే మేము 10 రోజుల నుంచి స్టాండ్గా పరిమితమైనాము. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏదైతే రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటైన మదనపల్లి కానీ, హార్సిల్స్లో కానీ ఈసారి 35-36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడం వల్ల అక్కడ కూడా వేడి గాలులు తీవ్రంగా ఉన్నాయని పర్యాటకులు చాలా తక్కువ మంది అక్కడికి వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే గత 4 సంవత్సరాల కంటే ఈసారి మాత్రం వేడి తీవ్రత పూర్తి స్థాయిలో పెరిగిన పరిస్థితి. దీంతో ప్రజలు కూడా బయటికి రావాలంటే భయపడుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటికి వెళ్ళొద్దండి, లేకపోతే వడగాల్పులకు వేడిగాలులకు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులతో పాటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. పిహెచ్సిలో ఇందుకు సంబంధించి ఏదైతే వడదెబ్బ తగిలిన వారికి వెంటనే చికిత్స నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు పూర్తిగా ఈ ఎండల తీవ్రత మే నెల చివరాఖరి వరకు ఉండే అవకాశం కావడంతో ఇటు ఎన్నికల సమయంలో కూడా ఆయా పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడుతున్నారు. దీంతో తెల్లవారుజామున 7 గంటల నుంచే తమ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. 11 గంటల లోపల క్లోజ్ చేసి ఇళ్ళకి వెళ్తున్నారు. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మరోవైపు అప్పుడప్పుడు విద్యుత్తుకు అంతరాయం వల్ల రాత్రిపూట కూడా ఏసీలు ఆఫ్ అవుతున్న పరిస్థితి. దీంతోపాటు ఏసీలు ఒక్కసారిగా వేయడం వల్ల మరింతగా ఇబ్బంది పడుతున్నారు. దీంతోపాటు విద్యుత్ కోతలు తప్పనిసరి అని విద్యుత్ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ వేసవి మరింత కఠినంగా ఉండే పరిస్థితి ఉంది. మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు పంటల పరిస్థితి కూడా కొంత ఎక్కడైతే
భూగర్భ జలాలు పూర్తిగా అడుగడంతో పంటలు చాలా వరకు ఎండిపోతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఏదైతే మామిడి తోటలకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి మామిడి తోటలకు సరైన వర్షాలు పడకపోవడం వల్ల దిగుబడి కూడా తగ్గిందని రైతులు అంటున్న పరిస్థితి. గత ఏడాది కంటే ఈసారి కేవలం 25% మాత్రమే మామిడికాయల దిగుమతి అయిందని, ఇది భారీగా నష్టం కలిగిస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఈ వేడి తీవ్రత మరింతగా చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 42 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.